హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కథ విన్నాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అండ్ ఆల్సో నా రీడింగ్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? డాక్టర్ సి ఆనందరామన్ గారు రాసిన ఈనాటి శకుంతల 4వ భాగం నా మాటల్లో వినేద్దాం. మిగిలిన 3 భాగాలు మన ఛానల్లో విన్నాక ఇది కంటిన్యూ చేయండి. దయచేసి ఒక్కసారి వెళ్ళి మన లీగల్ అడ్వైజర్ ప్రకాశం గారిని పిలుచుకుండండి. రమేష్ తెల్లబోయి, మన లీగల్ అడ్వైజర్ రాజారావు గారు కదా అన్నాడు. కాదు, అతన్ని తొలగించాను. అతడు అత్యంత రహస్యంగా ఉంచవలసిన విషయాలు డబ్బు కాసపడి ఇతరులకు చెప్పినట్లుగా తెలిసింది. అతడు రాసిన విల్లు కూడా రద్దు చేయించాను. మరో వీల్నామా రాయించడానికే ప్రకాశం గారిని పిలిపిస్తున్నాను. ఆమె మాటలు కర్కశంగా ఉన్న కళ్ళల్లో హేళ్లతో కూడిన నవ్వు ఉంది. అది గుర్తించాడు రమేష్. అలాగే పిలుచుకొస్తాను అని బయటపడి, ఎంత అసాధ్యురాలివి ముసల్దాన అని గుండె బాదుకున్నాడు. ఫ్యాక్టరీ వదిలారు. కూలీలంతా బిలబిల్లాడుతూ బయటకు వస్తున్నారు. శర్మ చేయి పట్టుకొని ఫ్యాక్టరీ ఆవరణలో నిలబడి ఆ దృశ్యం చూస్తోంది శకుంతల. కూలీల్లో ఎక్కువ భాగం చిన్నపిల్లలు కావటం గమనించింది. చింపిరి జుట్టుతో, మాసిన పరికిణీలతో ధైన్యానికి మారు పేరులాగా కనిపిస్తున్నారు వాళ్ళు. చదువుకొని వృద్ధులకు రావాల్సిన ఆ పిల్లలు అలా పసితనంలో బ్రతుకు భారంతో కృంగిపోవటం చాలా బాధ కలిగించింది ఆమెకు. అంతలో ఆమెకు ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. ఒక నడి వయసు ఆడది ఒక పసిపిల్లతో ఘర్షణ పడుతుంది. ఆ పసిపిల్ల ఏడుస్తోంది. నడి వయసుది బెదిరిస్తోంది. శర్మ వారించేలోగానే శకుంతల వాళ్ళ మధ్యకు వచ్చింది. పసిపిల్ల ఏడుపు, నడివయసు దాని జోరు 2 తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇద్దరిలో ఎవ్వరు నోరు మెదపకుండా భయంగా చూశారు. పసిపిల్ల కళ్ళల్లోనే బెదురు ఎక్కువ కనిపిస్తుంది. శకుంతల విషయం ఏమిటో తెలుసుకోకుండా ఊరుకోలేకపోయింది. పాపా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా, ఎవరు నువ్వు? పసిపిల్లని ఎందుకలా బెదిరిస్తున్నావు? ఏంటా, నేనేంటి బెదిరిస్తున్నాను? దాసయ్య నా కాడ 50 రూపాయలు బాకీ పడ్డాడు. దాని జీతం రాగానే ఇస్తా అన్నాడు. ఒకసారి వీళ్ళు జీతం డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళారంటే మళ్ళా నా కళ్ళ పడతారా? నా పైసలు ఇస్తారా? అందుకే జీతాల రోజు ఫ్యాక్టరీ కాడికే వచ్చి నా బాకీ వసూలు చేసుకుంటున్నా. ఈ దొంగ సచ్చింది ఈయనంటాది. మీరే చెప్పండి అమ్మా న్యాయం. ఆ మాటలు వింటుంటే శకుంతలకి ఏదో కడుపులో దేవినట్లయింది. ఆ పిల్లవంక తిరిగింది. నిండా 10 ఏళ్ళు నిండని ఆ పసిపిల్ల జీతం ఉన్న గుడ్డ సంచి గట్టిగా చేత్తో పట్టుకొని బెదురు కళ్ళతో, కళ్ళ నీళ్లతో, నేను ఇయ్యననలేదు, పై వారం ఇస్తానన్నా. అమ్మకి జ్వరం కాస్తుంది. దేశం డాక్టర్ మందిస్తే తగ్గుతుందంట. ఆయనకి పైసలు ఇవ్వాలి. మా వెజ్జు మందు గుణమీయటం లేదు. ఇంట్లో ఏమీ లేవు. ఉన్నదంతా మా అయ్య తాగేశాడు. అసలు నీ దగ్గర వీళ్ళ నాన్న ఎందుకు అప్పు చేశాడు అడిగింది శకుంతల. ముంతలు తాగేస్తా ఉంటే అప్పు కాదేంటమ్మా? మీరెళ్ళండమ్మా, ఈ విషయాలన్నీ మీకెందుకు విసుక్కుంది ఆ మనిషి. శకుంతలకి విషయం అర్థమైంది. తండ్రి తాగి అప్పులు చేశాడు. ఈ పసికూన బండ చాకరీ చేసి ఆ అప్పులు తీర్చాలి. ఇంట్లో తల్లికి మందులు కొనే దారి, ఇల్లు గడిచే దిక్కు లేదు. భరించలేకపోయింది. నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీరుస్తాను. చెప్పాను కదమ్మా, 50 రూపాయలు. శకుంతల బ్యాగ్లో చేయి పెట్టబోతుంటే ఎవరో యువకుడొచ్చి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. శకుంతల కోపంగా చూసేటంతలోనే చెయ్యి వదిలి దూరంగా నుంచున్నాడు. సారీ అని. ఆ సమస్యకి ఇది పరిష్కారం కాదు. ఇలాంటి దయ వలన చిక్కులు తీరవు, పెరుగుతాయి. మీరు ఇలా 50 రూపాయలు బాకీ తీర్చారని తెలియగానే ఆ తండ్రి 100 రూపాయల సారా తాగుతాడు. ఈ పసిపిల్ల బరువు మరింత పెరుగుతుంది అని ఆ పసిపిల్ల వైపు తిరిగి, పాపా నువ్వు వెళ్ళమ్మా అని ఆ నడివయసు మనిషితో, నీ బాకీ పైవారం తీర్చేలాగా నేను చూస్తాను. ఇంకా వాడికి అప్పియ్యకు అన్నాడు. తన చేతులతో పడబోయే 50 రూపాయలు తనకు దక్కకుండా పోయినందుకు చిటపటలాడుతూ సనుక్కుంటూ పోయింది ఆ మనిషి. అప్పటి వరకు మౌనంగా ప్రేక్షకుల్లా ఉన్న శర్మ అప్పుడు కల్పించుకొని, తండ్రి బాకీ ఈ పిల్ల ఎందుకు తీర్చాలి? నువ్వు ఎవరికి అప్పిచ్చావో వాళ్ళని అడుగు అనొచ్చుగా అన్నాడు, సగం కోపంతో సగం ఆవేదనతో. 1 ఆ పిల్లకి ఇన్ని మాటలు మాట్లాడగలిగే పరిజ్ఞానం లేదు. 2 అలా మాట్లాడితే
వాళ్ళ నాన్న చావగొడతాడు. ఇవన్నీ మామూలే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అతడు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఆ తల్లిని ఆసుపత్రిలో చేర్పించాలి. ఆ పిల్లలను ఏ హాస్టల్లో అయినా పెట్టి చదివించాలి. ఆ తండ్రి చేత చావదన్ని పనిచేయించాలి. మరి అలా ఎందుకు చేయకూడదు? ఇందులో ఏది సాధ్యం కాదు. ఇక్కడి వాళ్లకు ఆసుపత్రి అంటే విపరీతమైన భయం. ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగిరారు అని వాళ్ళ నమ్మకం. అసలు అలోపతి డాక్టర్తో వైద్యం చేయించుకోవటమే ఇప్పుడిప్పుడు మొదలు. వాళ్ళవన్నీ మూలికల వైద్యాలే. చాలా వరకు ఆ మూలికలే బాగా పనిచేస్తాయి. అలాగే పిల్లల్ని హాస్టల్లో చేర్చటము అంత తేలిక కాదు. ఎక్కడికక్కడే బోలెడన్ని పాలిటిక్స్. ఫైనల్గా ఆ తండ్రితో కూలి పని చేయించటం ఎవడితరమూ కాదు. వాడు తనకు తాను ఒక దొర అనుకుంటాడు. వాడు వ్యవసాయం చేస్తాడు, వేటాడతాడు, తాగుతాడు. అంతేకాని కూలి పని మాత్రం చెయ్యడు. ఆ గోచి దొరికి అది పరువు తక్కువ. అంచేత తన పిల్లల్ని కూలికి పంపుతాడు. వీళ్లకు ఎప్పుడు రోజు కూలే తప్ప పర్మనెంట్ అయ్యే అవకాశం ఉండదు. చిన్న పిల్లలని వంక ఇది సార్ మన పుణ్యభూమి. నవ్వాడు అతడు. ఆ నవ్వులో బాధ, కోపం, కసి అన్నీ కలగలుసున్నాయి. మీరెవరు? అప్పుడు అడిగింది శకుంతల. నేను లేబర్ యూనియన్ ఆర్గనైజర్స్లో ఒకడిని. ఇక్కడి విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వర్కర్స్ కూడా మా యూనియన్లో చేరితే కానీ నేనేమీ చేయలేను. కానీ ఇక్కడ యూనియన్ ఆర్గనైజ్ చేసేదెవరు? యూనియన్లో చేరేదెవరు? అందరూ పసివాళ్ళు. సంపాదించినదంతా తల్లిదండ్రుల చేతుల్లో పోసి కడుపు నిండా తిండికి కూడా నోచుకోక చావు దెబ్బలు తినే పసివాళ్ళు. ఆలోచిస్తూ నుంచుండిపోయిన శకుంతల దగ్గరకు శామీ వచ్చింది. అమ్మాయి గారు, చీకటి పడిపోయింది. అమ్మమ్మ గారు రమ్మంటున్నారు అని చెప్పింది. అప్పుడు గమనించింది జీబు తమకు సమీపంలోనే ఉన్నట్లుగా. జీప్ డ్రైవర్ తనను జీప్లో రమ్మని అడిగే సాహసం కూడా లేక తన కోసం ఎదురు చూస్తూ వినయంగా నుంచున్నాడు. శర్మ కూడా రా బేబీ, ఎప్పుడు అమ్మమ్మగారి మాట కాదనకు. ఈ లోకంలో ఆవిడకంటే నిన్ను అభిమానించే వాళ్ళు లేరు అన్నాడు. మీకంటేనా? అంది శకుంతల. శర్మ నవ్వాడు. డాడీ, నిజం చెప్పండి, నాకంటే మీరు అభిమానించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఎవరు? మీ అమ్మ. డాడీ బాధగా తండ్రి భుజం మీద తలవాల్చింది. టేక్ ఇట్ ఈజీ బేబీ, ఇక మీదట నువ్వు ఫ్యాక్టరీకి రాకు. ఈ పరిస్థితులు నువ్వు భరించలేవు. డాడీ చెప్పు. ఇంత చిన్నపిల్లలను కూలీగా పెట్టుకోవచ్చునా? కూడదు. మరి ఇది ప్రైవేట్ మేనేజ్మెంట్ చట్టాలు ఒప్పుకోనివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అదీ కాక ఇది మరీ మారుమూల ప్రాంతం. ఇక్కడ ప్రజలు ఇంకా నాగరికత అలవరుచుకొని అమాయకులు. ఇదిలా సాగటానికి వీల్లేదు డాడీ. మనం ఈ పరిస్థితులు చక్కదిద్దాలి. ఇందులో చాలా చిక్కులు ఎదురవుతాయి బేబీ. మనం ఫైట్ చేద్దాం. ఎవరితో? ఈ ఫ్యాక్టరీలు మనవి, అంటే నీవి. ఇప్పుడు జరుగుతున్నదంతా నీ పేరు మీదుగానే జరుగుతుంది. ఓ గాడ్ బేబీ, నువ్వు ఇవన్నీ మర్చిపో. ఇలాంటి విషయాలు అసలేమీ ఆలోచించుకో. మీ అమ్మమ్మ నీకు మంచి సంబంధం చూస్తుంది. పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు. నో. ఎస్, నువ్వు రాజుని మర్చిపోవలసిందే. బీ హ్యాపీ. శకుంతల మాట్లాడలేదు. బిగించిన పెదవులతో కన్నీళ్లను వెనక నెట్టుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. 2 మోకాళ్లపైన చేతులాంచి ఆ చేతుల్లో ముఖం పెట్టుకుని దిగాలుగా కూర్చుంది శకుంతల. అమ్మా శకు, లాలనగా పిలిచింది రాజవల్లి. శకుంతల తల ఎత్తలేదు, సమాధానం చెప్పలేదు. శకు, నువ్విలా దిగాలుగా ఉంటే నేను భరించలేనమ్మా. ఈ చివరి రోజుల్లో నేను కోరేది నీ ఆనందం ఒక్కటే. నేను ఏం చేయాలో చెప్పు. అప్పుడు తల ఎత్తింది శకుంతల. అమ్మమ్మ, మన ఫ్యాక్టరీలో అంతంత చిన్నపిల్లలు పనిచేయటం నేను చూడలేను. చదువుకొని వృద్ధిలోకి రావాల్సిన పిల్లలు అలా అణగారిపోవటం నాకు ఎలాగో ఉంది. తెల్లబోయింది రాజవల్లి. శకుంతల బాధపడుతుంది. కూలీల గురించా? ఆ విషయం ఎప్పుడు ఆవిడ ఆలోచనలోకే రాదు. ఫ్యాక్టరీ విషయాలు నేను కల్పించుకోనమ్మా. అన్నీ మన మేనేజర్ చూసుకుంటాడు. అతన్ని పిలిపించి మాట్లాడదాం అంది. ఆ మధ్యాహ్నమే మేనేజర్ని పిలిపించింది. అప్పుడు రమేష్ శర్మ కూడా ఉన్నారు. మేనేజర్ పేరు రాబర్ట్. ఆంగ్లో ఇండియన్. తెలుగు బాగానే వచ్చు కానీ ఇంగ్లీష్ మాటలు కలిపి కానీ మాట్లాడ్డు. శకుంతలకి ఫ్యాక్టరీల్లో చిన్నపిల్లలు పనిచేయటం ఇష్టం లేదు అని చెప్పింది రాజవల్లి. అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు రన్ చేయటం ఇంపాసిబుల్. ఇక్కడ మగవాళ్ళు కూలికి రారు. వచ్చిన వాళ్లతో అన్నీ తగవలే.
తెలీదు, చెప్తే అర్థం కాదు, చంపటానికి చావటానికి కూడా రెడీగా ఉంటారు. దే క్రియేట్ ప్రాబ్లమ్స్. చైల్డ్ లేబర్ మనకి చాలా కన్వీనియన్స్. తక్కువ పే చేయొచ్చు, ఎక్కువ వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. హుషారుగా చెప్తున్న రాబర్ట్కి అడ్డు తగిలింది శకుంతల. మన కన్వీనియన్స్ మాట వదిలేయండి, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి. వాళ్ళ జీవితాలు? ఎస్. ఏమైంది వాళ్ళ జీవితాలకి? మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కనుక డబ్బులైనా వస్తున్నాయి, లేకపోతే వీధులంట తిరుగుతూ ఉంటారు అల్లరి చిల్లరిగా. చదువుకొని వృద్ధులకు రావాల్సిన వాళ్ళు. శకుంతల ఆ మాట అనగానే అదేదో పెద్ద జోక్ అయినట్లుగా విరగబడి నవ్వాడు రాబర్ట్. చదువుకొని? హహహ, వాళ్ళు చదువుకొని? ఓహోహో. అతను నవ్వు ఆపే వరకు కోపంగా చూస్తూ మాట్లాడకుండా కూర్చుంది శకుంతల. శకుంతల కోపం చూసి అతడు నవ్వాపాడు. వెటకారంగా చెప్పసాగాడు. మన ఘనత వహించిన ప్రభుత్వం వారు ఇక్కడ ఒక బడి కట్టారు. కానీ పంతులు లేడు, కుర్చీలు లేవు, బల్లలు లేవు, బ్లాక్ బోర్డు లేదు, పిల్లలు కూడా లేరు. అవన్నీ ఎక్కడైనా కాగితాల మీద ఉన్నాయేమో, నాకైతే తెలియదు. మనము ఈ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి చదువులు చెప్పలేం. ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటకు రాలేరు. ఈ కొండజాతి వాళ్ళు ఎవరిని నమ్మరు, ఎవరిని దరిదాపులకి రానియరు. ప్రతి వాడి దగ్గర రహస్యంగా పదునైన కత్తి ఉంటుంది. అందరూ విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాగా వేయగలరు. ఎంత అమాయకంగా కనిపిస్తారో అంత క్రూరంగా ఉంటారు. వీళ్ళకి చదువా? ఎవరు చెప్తారు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. రాజవల్లి అంది. మన రమేష్ అక్కడి వాళ్ళతో చాలా చనువుగా ఉంటాడు కదా, వాళ్ళందరూ ఇతని స్నేహితులే కదా, ఇతడు చెప్పలేదా? అమ్మా, నేను చదువులు గిదువులు అన్నంతవరకే వాళ్ళ స్నేహితుడిని. వాళ్ళ పిల్లలకేదో కూల్ చూపిస్తానని, వాళ్ళ సరుకులు వంటలు బేరం చేసి పెడతానని నాతో స్నేహంగా ఉంటారు, అంతే. వాళ్ళ మాటకు ఎదురు చెప్పానా? ప్రాణాలతో బయటపడనక్కర్లేదు, భయం నటిస్తూ అన్నాడు రమేష్. వాళ్ళ ఎంత క్రూరంగా ఉన్నా కొన్ని నియమాలున్నాయి. వాళ్ళు ఆడవాళ్ళని ఏమీ చెయ్యరు, వాళ్ళ ఆడవాళ్లను ఏమైనా చేస్తే బతకనియ్యరు అన్నాడు రాబర్ట్. అయితే మన శకుంతలే వెళ్ళి చదువు చెప్తే బాగుంటుందంటారా? అందరి ముఖాలు చూస్తూ అంది రాజవల్లి. నో నో బేబీ, ఆ అరణ్యాల్లోకి కొండజల్ల మధ్యకి వెళ్ళటానికి వీల్లేదు. ఇంకేదైనా ఏర్పాటు ఆలోచించండి. తీవ్రంగా అడ్డుపడ్డాడు శర్మ. రాజవల్లి ముఖం మీద చిరునవ్వు కనిపించింది. ఆవిడకు శకుంతలు పంపటం ఇష్టం లేదని, కేవలం తమను పరీక్షించడానికే అలా అందని అప్పుడు అర్థమైంది. ఈ సమస్య క్షణాల్లో పరిష్కారమయ్యేది కాదు, స్థిమితంగా ఆలోచిద్దాం అని లేచాడు రాబర్ట్. ఆ సమయంలో ఎవ్వరూ చూడకుండా రమేష్ రాబర్ట్కి సైగ చేశాడు. మేడం, మన ఫ్యాక్టరీలో కూలీల వర్క్ పైన సూపర్వైజర్ అవసరం అనుకుంటున్నాను. మిగిలిన ఫ్యాక్టరీల్లో అలా ఉన్నారు అన్నాడు రాబర్ట్. ఆ విషయం ఆలోచిద్దాంలేండి. మిగిలిన ఫ్యాక్టరీల్లో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు అని విన్నాను. మన ఫ్యాక్టరీలో అవసరం లేదా? కోర్స్ అవసరమే అనుకోండి, కానీ దానికి మేనేజ్మెంట్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ అవసరం. మనవడు గారు, మీకు బిజినెస్ మేనేజ్మెంట్లో డిప్లొమా తీసుకుంటానికి ఎంతకాలం పడుతుంది? అలాంటి డిప్లొమాలు ప్రైవేట్గా చదివి పొందవచ్చంట కదా, నేను పేపర్లలో చూస్తూ ఉంటాను. నేనా డిప్లొమా తీసుకోవాలా? విభ్రాంతితో అన్నాడు శర్మ. అవునండి, మీరు త్వరలో ఇక్కడికి అసిస్టెంట్ మేనేజర్గా రావాలి. ముసలిదాన్ని, ఈ వ్యవహారం అంతా ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను. అన్నా ముసలిది అని రాబర్ట్ రమేష్లిద్దరూ గుండె బాదుకున్నారు లోపల. ప్రయత్నిస్తానండి, మాట ఇవ్వలేను. నేను రేపే వెళ్ళిపోవాలి. అక్కడ మా అమ్మ నాన్నగారు ఇద్దరూ ఆరోగ్యంగా లేరు అన్నాడు శర్మ. అమ్మమ్మ సూచనకు పొంగిపోయిన శకుంతల శర్మ సమాధానానికి కుంగిపోయింది. డాడీ అంది బతిమలాడుతున్నట్లుగా. బేబీ, నేను త్వరలో వస్తాను. నానమ్మను వదిలి ఇక్కడే ఉండి పొమ్మంటావా? తప్పు కదూ? శకుంతల మాట్లాడలేదు. శర్మ వెళ్తున్నప్పుడు శకుంతల తను స్టేషన్కి వెళ్ళింది. ట్రైన్ ఆగంగానే అందులోంచి దిగాడు రాజు. ఆనంద ఆశ్చర్యాలతో మతిపోయినట్లయింది శకుంతలకి. రాజు అని కేక పెట్టింది. రాజు ఇటు తిరిగి చూశాడు, కానీ శకుంతలను చూడనట్లే తల తిప్పేసుకొని చకచక ముందుకు నడిచాడు. అక్కడ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అతని కోసం ఎదురు చూస్తున్నట్లే నుంచొని ఉన్నారు. అతడు వాళ్ళని కలుసుకున్నాడు. ముగ్గురు ఏదో మాట్లాడుకున్నారు. అతడు వాళ్ళతో కలిసి ప్లాట్ఫామ్ బయటకు వెళ్ళిపోయాడు, ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడకుండా. మరబొమ్మలాగా నుంచుండిపోయిన శకుంతల ఇటు తిరిగేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. చిత్రం, రైలు కూత కానీ చక్రాల చప్పుడు కానీ తనకు వినిపించలేదు.
డాడీకి వీడ్కోలుగా చెయ్యి ఊపలేదు. ఏమనుకుంటారో డాడీ. రాజు ఎక్కడికి వెళ్తున్నాడో చూడటానికి చకచక తన ప్లాట్ఫామ్ బయటకు వచ్చింది. కానీ అక్కడ అప్పటికే జీప్ రెడీగా ఉంది. చేతిలో తుపాకీతో నుంచొని ఉన్నాడు కాకి యూనిఫామ్లో గూర్ఖా. అలాంటి గుండాలను 10 మంది పోషిస్తుంది రాజవల్లి. వాళ్ళకి నెలకు జీతాలు కూడా బాగా ఎక్కువ. ఒకడు ఎప్పుడు సీటు ముందు ఉంటాడు. మరొక 2 వంతుల వారీగా రాజవల్లికి అంగరక్షకులుగా ఉంటారు. ఇప్పుడు శకుంతల ఎప్పుడు బయటకు వెళ్ళినా వెంట ఉండేందుకు క్రొత్తగా మరొకరిని నియమించింది రాజవల్లి. ఇదంతా శకుంతలకి చాలా చిరాకు కలిగించగా తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ రాజవల్లి చెప్పింది విని ఆశ్చర్యపోయింది. మన చుట్టూ శత్రువులు ఎప్పుడూ పొంచి ఉంటారమ్మా. సరిగ్గా పోయిన నెలలో మన మేనేజింగ్ పార్ట్నర్ సుదర్శనం గారిని ఎవరో హత్య చేశారు. ఆయన దగ్గర రివాల్వర్ ఉంది. అయినా ప్రయోజనం లేకపోయింది. అరణ్య ప్రాంతాల్లో ఉండటం వల్ల, ఫ్యాక్టరీలు నడుపుతూ ఉండటం వల్ల గోర్ఖాలను దించుకోవటానికి రివాల్వర్లు వాడటానికి ప్రభుత్వం మనకి అనుమతి ఇచ్చింది. ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. శకుంతల ప్రతి సమాధానం చెప్పలేకపోయింది. రాజవల్లి తనను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకున్న శకుంతల మనస్సు కృతజ్ఞతతో నిండిపోయి ఏ విషయంలో అయినా ప్రతిఘటించలేకపోతుంది. అదీకాక శకుంతల మనస్సుకి మాత్రం కష్టం కలిగించినా ముందు రాజవల్లి తనే సహించలేదు. ఆ కారణాన ఆమెను తిరస్కరించవలసిన అవసరం కూడా శకుంతల కలగటం లేదు. ఈ ఫ్యాక్టరీ విషయాలు, ఇక్కడ గొడవలు ఆమెకు అయోమయంగా ఉన్నాయి. ముఖ్యంగా పసిపిల్లల చేత చాకరీ చేయించుకునే అమానుష పరిస్థితి తొలగించాలి అని తీవ్రంగా నిశ్చయించుకుంది. అందుకు మార్గమే కనిపించడం లేదు. చిన్నపిల్లల్ని కూలీలుగా తీసుకోవటం మానేస్తే ఫ్యాక్టరీ మూసేసే ప్రమాదం ఉంటుందంటున్నాడు మేనేజర్. ఇంతకు రాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ గర్ల్ ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళాడు? తనను చూసి కూడా చూడనట్లు ఎందుకు వెళ్ళిపోయాడు? నిజంగా తనను అసహించుకుంటున్నాడా? రాజవల్లి మేడ పై భాగం మీద నుంచి చూస్తే మొత్తం రాజవల్లి నగర్ మొత్తం కనిపిస్తుంది. కొండలతో, గుట్టలతో, ఎగుడు దిగుడు రోడ్లతో అందంగా ఉండకపోయినా తమాషాగా ఉంటుంది. ఆ టౌన్ మేడల్లోనూ 1-2 డాబా ఇళ్లలోనూ తప్ప ఎలక్ట్రిక్ దీపాలే కనిపించవు. కిరసనాయిలు ఖర్చని కాబోలు. చాలా ఇళ్లల్లో దీపాలే ఉండవు. అంతటా అంధకారమే. అలా మేడ మీద నుంచొని ఊరంతా చూడటం శకుంతలకి చాలా ఇష్టం. రాజవల్లి వద్దని వారించబోయింది కానీ శకుంతల వినలేదు. చివరకు శామీని వెంట పెట్టుకొని ఎప్పుడు ఉండమని హెచ్చరించింది. మేడ మీద నుంచి ఊరే కాదు, దూరంగా అడవి కూడా కనిపిస్తుంది. అదంతా చీకటి ముద్దలాగా ఉంటుంది. ఊరికి అడవికి మధ్య పెద్ద లోయ లాంటిది ఉంది. దాని మీదుగా ఒక రాతి వంతెన ఉంది. రాకపోకలన్నీ ఆ వంతెన మీదుగా అవుతూ ఉంటాయి. సాధారణంగా చీకటి పడ్డాక ఆ వంతెన మీదుగా ఎవ్వరూ వెళ్ళరు. అనాసక్తంగా మేడ మీదుగా తిరుగుతున్న శకుంతలకి దూరంగా ఒక టార్చ్ లైట్ వెలుగు కనిపించింది. ఆశ్చర్యంగా అలా చూస్తుంటే ఆ టార్చ్ వెలుతురులో 2 నడవటం కనిపించింది. ఆ టార్చ్ లైట్ ఉండుండి ఒకసారి వెలిగి అంతలో ఆరిపోతుంది. శకుంతల ఆశ్చర్యంతో, అదేంటి, అటు నుంచి ఎవరు వెళ్తున్నారు? అటు దారేముంది అంది. శామే చూసి, అదా కర్రొంతెన, చాలా పాద్ది, ఎప్పటినుంచో ఉండాది, నడుస్తుంటే ఊగుతాది, ఇప్పుడెవ్వరూ పోవటం లేదు, వీళ్ళెవరో అడవిదారి బాగా తెలిసినోళ్ళలాగున్నారు అంది. శకుంతల అటే చూస్తుంది. టార్చ్ వెలుగులో 2 యువకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. వేసుకున్న బట్టలు, వేషం సరిగ్గా తెలియటం లేదు కానీ ఆ 2లో ఒక యువకుడు ఒడ్డు పొడుగు, అచ్చు రాజులాగే ఉన్నాడు. తన భ్రమ మనస్సులో రాజు నిండి ఉండటం వల్ల అలా కనిపిస్తుందా? కాదు కాదు, రాజు నడక తనకు బాగా గుర్తు. ఒకసారి ఎందుకో ఎడమకాలి మోకాలి కింద గాయమైంది. అది నయమైంది. కానీ ఆ తర్వాత నుంచి రాజు కొద్దిగా కుడివైపు ఒరిగి నడుస్తున్నాడు. అది రాజు నడకే, అతను రాజే. శామీ, నీకు ఆ దారి తెలుసా? అటు వేలు చూపిస్తూ అంది. తెలుసు, అప్పుడెప్పుడో పెద్దంతను కట్టకముందు దాని మీద నుంచే వెళ్ళేవాళ్ళం. మనం వెళ్దామా? ఇప్పుడా? బెదిరిపోయింది శామి. ఇంత చీకట్లో మా వాళ్లే వెళ్ళరు. ఇప్పుడయ్యి ఊళ్ళు లేవమ్మా. ఈ వంతెనొచ్చిన కాడ నుంచి మా ఊళ్ళన్నీ ఇటే వచ్చినాయి. అటంతా ఒట్టి అడవి. ఎలాగైనా వెళ్ళలేమంటావా? ఓయమ్మో, పులులుంటాయి, పాములుంటాయి. ఎలుగుబండి పట్టిందంటే ముక్కు కొరికేస్తుంది. ఏటమ్మా అడవిలోకి పోదామంటారేంటి? మరి వాళ్ళెలాగా? శామి కాస్త ఆలోచించింది. అటు ఒకప్పుడు ఊరుండేదమ్మా. ఆ వంతెన దారి నుంచి అడ్డుదారి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఊళ్ళో ఎవ్వరూ ఉండటం లేదు. శామీ, పోదాం పదా. అప్పటికప్పుడే బయలుదేరింది శకుంతల.
శామి భయంతో వణుకుతూ, మీరెళ్తే మీ ఎంట మీ బాడీ గార్డ్ వస్తాడు. మా ఊళ్ళో ఆడవాళ్ళని ఏం చెయ్యరు, కానీ తుపాకీ మనిషి కనిపిస్తే దూరం నుంచే బాణం వేసి కొట్టేస్తారు అంది. శకుంతల ఆలోచించింది. లే, త్వరగా బయలుదేరు. నేను నీ చీర కట్టుకొని నీతో కలిసి బయటకు వస్తాను. నిన్ను వాళ్ళు పట్టించుకోరుగా. నేను అమ్మమ్మగారి దాస్యలతో ఒకటి అనుకుంటారు. తనకు కనపడిన యువకులిద్దరూ ఎక్కడ దూరం పోతారో అనే ఆరాటంతో గబగబా కిందకొచ్చి శామీ చీర కట్టుకొని నెమ్మదిగా బయటపడింది. ఆ పెద్ద భవంతిలో ఎవరి గదులు వాళ్ళకు ప్రత్యేకించి ఉన్నాయి కనుక శకుంతల బయటికి రావటం మిగిలిన వాళ్లకు తెలియలేదు. గేటు దగ్గర గూర్ఖా, ఎవరు? మాణిక్యమా అన్నాడు. శకుంతల అవును అన్నట్లుగా తల ఊపింది. రమేష్ దగ్గరికేనా? దొంగ సచ్చినోడు, అటూ ఇటూ బేలే మింగుతున్నాడు అని ఊపాడు వాడు. శకుంతల అప్పటికే రోడ్డు మీదకి వచ్చేసింది. వెనక శామి. ఇక్కడ దాసీలు రమేష్ దగ్గరికి వెళ్ళటం అలవాటుగా అవుతుంది కాబోలు. అందుకే గూర్ఖా పట్టించుకోలేదు. బయట వాళ్ళెవరైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే అప్పుడు హెచ్చరికతో ఉండేవాడు. ఆహా, ఏం తండ్రి! ఛీ, అతడు తండ్రా? శకుంతల చకచకా నడుస్తోంది. ఇద్దరు బ్రిడ్జి దగ్గరకు వచ్చేశారు. ఇరుకుగా ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకు ఉయ్యాల కట్టినట్లుగా ఉంది అది. శకుంతల అడుగు పెట్టగానే అటూ ఇటూ ఊగింది. పట్టుకోవటానికి కూడా ఏం లేదు. భయంతో గుండె జలధరించిన అడుగు ముందుకే వేసింది. దూరాన టార్చ్ లైట్ వెలుగు మళ్ళీ కనిపించింది. చుట్టూ చీకటి కావటం వల్ల దూరాన ఉన్న చక్కగా కనిపిస్తుంది. ఆ లైట్ తనకు మార్గదర్శకంగా ముందుకు నడవసాగింది. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఉయ్యాల్లా ఊగసాగింది. వంతెన బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచింది. అవతలి ఒడ్డుకు చేరుకుంది. శామీ కూడా వంతెన దాటి అటు ఉన్న దారి చూపించింది. దూరానికి ముళ్ళ డొంకలు తుప్పల్లా కనిపించినా ఆ దారి 10 మంది నడిచిపోయే దారిలాగా బాగా నలిగి ఉంది. ముళ్ళు తుప్పలు లేకుండా. ఆ దారిలో వాళ్ళు చకచకా కొద్దూరం నడిచారో లేదో సింహాల్లాంటి వేట కుక్కలు భయంకరంగా ఆడుచుకుంటూ వాళ్ళ మీద పడ్డాయి. శకుంతల భయంతో బిగ్గరగా రాజు అని అరుస్తూ తన పైట చెంగు ఆ కుక్కల మీద వేసింది. అంతలోనే బిగ్గరగా ఈల వినిపించింది. కుక్కలు మొరగడం ఆపేసి తోకాడిస్తూ నిలబడిపోయాయి. కానీ అప్పటికే శకుంతల పైటి కొంగు కుక్కల నోట్లో చిరిగి పీలికలైపోయింది. భయంతో గుండెలకు చేతులడ్డు పెట్టుకుంది. టార్చ్ లైట్ దూరం నుంచి శకుంతల శామీల ముఖాల మీద పడింది. దూరంగా ఉన్న ఇద్దరిలో ఒకడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. శకుంతల భయంగా చూసింది. అంతే, రాజు అంటూ అతని మీద వాలిపోయింది. శకుంతల చుట్టూ చేతులు వేసి తన భుజం మీద ఉన్న స్వెట్టర్ ఆమె భుజాల చుట్టూ కప్పాడు రాజు. అతడి చేతులు ఆమె భుజాలను బుజ్జగింపుగా భయం లేదు అన్నట్లుగా తట్టాయి. కొంతసేపటికి తల ఎత్తిన శకుంతల రాజు అంది. ఏదో దివ్య మంత్రం జపిస్తున్నట్లుగా. అప్పుడు చూసుకుంది. బయట లేని తన వక్షస్థలాన్ని రాజు తన భుజాల చుట్టూ కప్పిన స్వెట్టర్ తొడుక్కుంది. శామి రాజును చూసి దండం పెట్టి మీరా అయ్యా అంది. రాజు శకుంతల భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపిస్తూ ఏమిటి సాహసం? ఎందుకు ఇలా వచ్చావు? ప్రమాదం కదూ? సమయానికి నేను చూడబట్టి కానీ అన్నాడు. నిన్ను చూడబట్టే వచ్చాను. మేడ మీద నుంచి దూరంగా నీ నడక గుర్తించాను. నువ్వు అనుకున్నాను, వెంటనే వచ్చేశాను. నడుస్తున్నవాడు ఆగిపోయాడు. రాజు విభ్రాంతితో చీకట్లో మెరుస్తున్న శకుంతల కళ్ళల్లోకి చూసి ఆమె భుజాల చుట్టిన చేత్తో ఆమె దగ్గరగా హత్తుకున్నాడు. అతను భుజం మీద తలవాల్చింది. రాజు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? స్టేషన్లో నన్ను చూసి గుర్తుపట్టినట్లుగా వెళ్ళిపోయావేంటి? నేనిక్కడ ఉన్నానని తెలిసే నన్ను చూడటానికి రాలేదేం? నేనేం తప్పు చేశాను రాజు? రాజు ఆ మాటలేవి వినిపించుకున్నట్లుగా తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. నువ్వింత త్వరగా ఇక్కడికి వచ్చావంటే నాకంటే త్వరగా వంతెన దాటి ఉండాలి. ఓ గాడ్! పొరపాటున లోయలోకి పడితే? ఓ గాడ్, ఓ గాడ్! అతడి చేతులు మరింత దగ్గరగా హత్తుకున్నాయి శకుంతల్ని. ఆ చీకట్లో ఆ అడవి స్వర్గంలా ఉంది ఆమెకు. ఆ నిశ్శబ్దంలో తనకు సన్నిహితంగా వేగంగా వినిపిస్తున్న రాజు నిట్టూర్పుల ధ్వని ఎవరో అదృశ్య దేవతల దివ్య గానంలాగా ఉంది. నడుస్తున్నవాడు ఆగిపోయాడు. రాజు ఎదురుగా మంటలు, ఆ మంటల చుట్టూ ఆటవికులు, వారి వెనుక వేట కుక్కలు. శివయ్య అని పిలిచాడు. నాగరికుల్లాగే పంచా చొక్కా చెప్పులతో ఉన్న వ్యక్తి ముందుకొచ్చాడు. అమ్మాయి గారిని ఇంటి దగ్గర దింపేయి. నో, నేను వెళ్ళను వెంటనే అంది శకుంతల. శకుంతల, నా మాట విను.
ఈ అడవిలో ఎంతకాలం ఉంటావు? నువ్వెంతకాలం ఉంటావు? యూ సిల్లీ. నేను మరో గంటలో వెళ్ళిపోవాలి. నేను నీతో వస్తాను. ఇంపాసిబుల్. రాజు, శకుంతల, నా మాట విను. వెనక తిరిగి వెళ్ళిపో. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. మరి నువ్వెలా ఉంటున్నావు? నీకు మాత్రం ప్రమాదం కాదా? ఇలా ఎదురు సమాధానాలు చెప్తూ వాదించుకో. వెళ్ళు. కఠినంగా పలికింది రాజు గొంతు. శకుంతల బిక్క చచ్చిపోయింది. కానీ వెళ్ళటానికి సిద్ధంగా లేదు. ఆలోచిస్తోంది. ఇంత రాత్రి వేళ నేను వెళితే గొడవ అవుతుంది. మా గూర్ఖ బయట వాళ్ళు లోపలికి వెళ్తుంటే అనేక విధాల ప్రశ్నించి కానీ లోపలికి రానివ్వడు. ఇప్పుడు నేను వెళ్ళానంటే ఎక్కడికి, ఎందుకు అని ఆరాలు తీస్తాడు. తెల్లవారాకైతే పని మనిషిలాగా శామీతో వెళ్ళిపోతాను. ఈ మాటలతో రాజు కొంచెం జంకినట్లుగా కనిపించాడు. అక్కడ మిగిలిన వాళ్ళంతా రాజు సమాధానం కోసం ప్రతీక్షిస్తున్నట్లుగా అతన్నే చూస్తున్నారు. రాజు అందరినీ చూశాడు. శివయ్య, మీరంతా మన ఇంటికి వెళ్ళిపోండి. మీలో ఒకరు శామీని తన ఇంటి దగ్గర దింపేయండి. శామీ, నువ్వు పొద్దున్నే 6 గంటలు కాకుండా రా. నేను ఈ అమ్మాయితో ఇక్కడే ఉంటాను. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రకృతే ఊపిరి బిగించినట్లుగా నిశ్శబ్దం. ఒకడు మాత్రం సాహసించి ముందుకొచ్చాడు. బ్రదర్, ఇది చాలా సాహసం. అంతగా అయితే ఆమెను కూడా. నో అని ఆగి ఆ చీకట్లో అతనికేదో సైగ చేశాడు. ముందు చేతులు వెడల్పుగా చాపాడు. తర్వాత ఒక చెయ్యి పైకెత్తి అరచేతిని నిలువుగా వంచి కిందకు దింపాడు. అతడు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతుండగా మంటలు ఆర్పేయండి, కుక్కల్ని వదలండి అన్నాడు రాజు. వాళ్లతో ఒకటితో శామీ వెళ్ళిపోయింది. నిశ్శబ్దం, చీకటి. ఈ అంధకారంలో గడగడా వణుకుతూ రాజుకు దగ్గరగా జరిగి నుంచుంది శకుంతల. ఎంత ఆనందంగా ఉందో అంత భయంగా ఉంది. రాజు ఒక నిలువెత్తు ప్లాస్టిక్ కవర్ తీసి ఇందులో పడుకో అన్నాడు శకుంతలని. ఏంటిది? స్లీపింగ్ బ్యాగ్. ఈ సంచిలో దూరి పడుకోవాలా? అంతే మరి. ఈ క్లాత్ చాలా ఫోరస్గా ఉంటుంది. గాలి వస్తుంది కానీ సూక్ష్మజీవులు రావు. ఈ అడవిలో ఇదే రక్షణ. మరి నువ్వు? నేను బయట తిరుగుతూ ఉంటాను. నేను నీతో తిరుగుతాను. శకుంతల మందలింపుగా అన్నాడు. రాజు గారాబంగా అంది. రాజు నవ్వాడు. అయితే రా, ఇద్దరం స్లీపింగ్ బ్యాగ్లోనే పడుకుందాం. ఇద్దరికి సరిపోతుంది, కానీ కాస్త ఇరుగ్గా ఉంటుంది. శకుంతల మనసు ఉత్సాహంతో పొంగింది. థ్యాంక్ యూ. టార్చ్ లైట్ వెలుగుతో స్లీపింగ్ బ్యాగ్ని 2 దృఢమైన కొమ్మల మధ్య తాడుతో కట్టాడు రాజు. ముందుగా శకుంతల్ని అందులో ఎక్కించి తర్వాత తను ఎక్కి లోపల నుంచి జిప్ లాగేశాడు. ఉయ్యాల్లాగా ఉన్న స్లీపింగ్ బ్యాగ్లో రాజుకి అతి దగ్గరగా శకుంతల. అణువణువు పులకించింది. రాజు, ష్, పడుకో. కొద్దిసేపు మౌనం. కీచురాళ్ల సన్నని అరుపులు. అతి దగ్గరలో పులి గాండ్రింపు. శకుంతల అరవకుండా ఆమె నోటి మీద చేయి వేశాడు రాజు. భయంతో అతనికి హత్తుకొని పోయింది. కొద్దిసేపట్లో నిశ్శబ్దం. శకుంతల నెమ్మదిగా నవ్వింది. ఎందుకు? నాకు శకుంతల కథ గుర్తొచ్చింది. దుష్యంతుడు శకుంతల్ని తపోవనంలో కలుసుకున్నాడంట. నేనేమో ఈ మహారణ్యంలో. ఇది తపోవనమే. అయితే ఇక్కడ తపస్సు చేస్తుంది ఋషులు కాదు, లక్షలాది గ్రామీణులు, ఆదివాసీలు, కొండజాతి వారు తమ విముక్తి కోసం తపస్సు చేస్తున్నారు. ఇక్కడ నీకు శ్రవణ సుఖంబుగా నామగానాంబులు వినిపించవు. చెవి ఒగ్గి వింటే గుండెలు పగలగొట్టే హాహాకారాలు వినిపిస్తాయి. మానవ జాతి సిగ్గుపడే మారణ హోమాలు కనిపిస్తాయి. లోకాలు అన్నింటినీ కదిల్చివేయగల ఆర్తనాదాలు సుడులు సుడులుగా పైకి ఎగజిమ్ముతూ విశ్వాన్నే ఆవరిస్తున్నాయి. అతని కంఠంలో శకుంతల అంతకు ముందెన్నడూ వినని ఆవేశం, అంతకు మించిన పదును. సన్నగా వణికింది శకుంతల. మాట తప్పించాలి అని హాస్యంగా. అయితే నువ్విక్కడికి వేటకొచ్చావా అంది. రాజు కంఠంలో హాస్యం లేదు, కాఠిన్యం పెరిగింది. అవును, వేటకే వచ్చాను. ఇక్కడ పులుల కూరలు, నరరక్తం పీల్చి పీల్చి తెగ బలిసిన పులుల కూరలు ఊడబీకి వాటి లేత లేళ్లకు సలాం చేయించాలని వచ్చాను. కంటికి కనిపించే ప్రతి దాన్ని స్వాహా చేసే కొండ చిలువ నడుముల విరక్కొట్టడానికి వచ్చాను. నిష్కారణంగా ఇతరులని కాటు వేసి కోడెత్రాచుల విషాన్ని పిండేసి కూరలు పీకేసి పడగలు చెతుక్కొట్టడానికే వచ్చాను. రాజు. శకుంతల కంఠంలో భయం, శరీరంలో వణుకు. రాజు తగ్గిపోయాడు. అతడి చేయి శకుంతల తల నిమిరింది. రాజు, నువ్వెప్పుడు ఇలా అరణ్యాల్లో పడుకుంటావా?
లేదు, ఇవాళ నీకోసం ఇక్కడున్నాను, నీకోసమే స్లీపింగ్ బ్యాగ్లో ఉన్నాను, లేకపోతే మిగిలిన అందరితో ఉంటాను. అక్కడ స్లీపింగ్ బ్యాగ్స్ అవసరమే ఉండదు, ఉంటుందనిపించిన వాడం. అరణ్యాల మధ్య ఉన్న గ్రామస్తులతో మేము ఒక భాగంగా కలిసిపోయి బ్రతికేస్తాం. రాజు కంఠం శాంతంగానే పలికింది, కానీ శకుంతలలో భయం ఎక్కువైంది. రాజు మాటలు వింటుంటే తాను విన్నవి చదివినవి ఏవేవో గుర్తుకొచ్చాయి. మేము అంటే? రాజు నవ్వాడు. నాలాగా వేటకొచ్చిన రాజులు, మాకు క్రూరముగాలను చంపాలనే ఉత్సాహము, కార్యదీక్ష ఉన్నాయి. కానీ వాటి అనుపాములు మాకంటే ఆటవి గ్రామస్తులకు బాగా తెలుస్తాయి. వాళ్ళ సహకారం లేకుండా మా వేట సాగదు. రాజు గూఢంగా మాట్లాడుతున్నాడా? రాజు, నిజం చెప్పు, నాకేదో భయంగా ఉంది. నువ్వు ఆపదల్లో చిక్కుకున్నావు కదూ? నిట్టూర్పు అంటుకున్న ధ్వని. యూ సిల్లీ, నేను జర్నలిస్ట్ని కదా, ఇక్కడ ఆదివాసుల మీద ఆర్టికల్ రాయడానికి వచ్చాను. బ్యాగ్ మీద నుంచి ఏదో జరజరా పాకినట్లయింది. రాజు, అది పాము. తాడు మీదుగా వచ్చిందంటే చిన్న పామే అయి ఉండాలి. భయం లేదు, మనల్ని ఏం చేయదు. పెద్ద పాములు ఇలా రాలేవు. పడుకో, ఇక్కడ నిద్రలా పడుతుంది. అందుకే నిన్ను వెళ్ళిపోమన్నాను. రాజు కంఠంలో కాఠిన్యం. ఐ మీన్, ఇలా నీ దగ్గర పడుకుంటే. అతని గుండెల మీద తలవాల్చింది. శకుంతల మాట నర్దించిన అతనికి అర్థమైంది. ఆప్యాయంగా ఆమె తల నిమిరి, టేక్ రెస్ట్, లెట్ మీ టేక్ రెస్ట్, నేను రేపు చాలా దూరం వెళ్ళాలి అని అన్న వెంట నాలుగు ఖర్చుకున్నాడు. అతని హృదయం మీద శకుంతల కదిలింది. ఆ చీకట్లో ఆమె కళ్ళు అతని కళ్ళల్లో చూడటానికి ప్రయత్నించాయి. నేను నీతో తపస్సు చేస్తాను, నీ అంత దీక్షగా నేను ఉంటాను. ఆల్ రైట్, కానీ తపస్సు చేయటానికి అరణ్యాల్లోకి రానక్కర్లేదు. గర్ల్ గైడ్స్ నిన్ను రాజవల్లి నగర్లో దింపింది నువ్వు తపస్సు చేయగలవో లేదో చూడటానికే. ఉలిక్కి పడింది శకుంతల. ఆ ఉలికిపాటు రాజుకు అర్థమైంది. అనునయంగా భుజం తట్టాడు. గర్ల్ గైడ్స్, రాజు, రాజవల్లి గారు. ఆమెకెన్నో అర్థమవుతున్నాయి, మరెన్నో అర్థం కావటం లేదు. రాజు, ఎస్, నేను తపస్సు ఎలా చేయగలనో చెప్పు, నీకే తెలుస్తుంది. చెయ్యాలని గట్టిగా సంకల్పించుకుంటే ఈ తపస్సును భంగపరిచేది రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు కారు. పాలరాతి భవనాలు, జీప్లు, రవ్వల నెక్లెస్లు వగైరా. ప్రయత్నించు, ఏమాత్రం సాధించగలవో. శకుంతల ఆలోచనలో పడింది. కొద్దిసేపట్లోనే రాజు గుర్రం వినిపించింది. అతడు అలా నిద్రపోవటం శకుంతలకి నచ్చలేదు, కానీ అతన్ని లేపలేకపోయింది. నేను రేపు బాగా దూరం వెళ్ళాలి అనే మాటలు గుర్తొచ్చాయి. ఆమె ఆలోచనలు ఒక్కసారిగా మేల్కొన్నాయి, కానీ ఒక ఆకృతిని పొందలేకపోతున్నాయి. అల్లరి చేసే ఆలోచనల మధ్య ఎప్పుడో తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. పక్షుల కిలకిలారావాల మధ్య కళ్ళు తెరిచిన శకుంతల ఏదో నూతన చైతన్యంతో అనేక రకాల పక్షులు ఒక్కసారిగా చేస్తున్న కిలకిల ధ్వనులు ఏదో నూతన సందేశాన్ని అందిస్తున్నట్లుగా, ఏదో వినిపిస్తున్నట్లుగా ఉన్నాయి. దొరసాని, దొరసాని, కింద నుంచి శామీ గొంతు. అప్పటికి గాని శకుంతలకి రాత్రి ఏం జరిగిందో, తానెక్కడుందో గుర్తుకు రాలేదు. గుర్తు రాగానే ముందు రాజు కోసం చూసింది. రాజు లేడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో? తను నిద్రపుచ్చి అతను నిద్రపోకుండా వెళ్ళిపోయాడా? తనకంత మొద్దు నిద్ర ఎలా పట్టింది? రాత్రి రాజు మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఒకరోజు రాత్రి నిద్ర ఆపుకులేని తను తపస్సేం చేస్తుంది? దొరసాని, దొరసాని. శామీ గొంతు కొంచెం కంగారుగా ఉంది. స్లీపింగ్ బ్యాగ్లోంచి కిందకు దిగింది. శకుంతలను ఒక సంబరంగా కౌగిలించుకొని హమ్మయ్య అంది శామీ. దాని అభిమానం చాలా గమ్మత్తుగా తోచింది. ఆమెకి వింతగా చూసింది. అదేంటి దొరసాని, అట్టా సొత్తున్నారు, ఇంటికి పదండి. శకుంతల శామీ భుజం మీద చెయ్యి వేసింది. నన్ను దొరసాని అని పిలవకు, శకుంతల అని పిలువు. అయ్యో, అదేంటి? పిలువు. శకుంతల, శకుంతల, శకుంతల. తనలో తాను మననం చేసుకుంటున్నట్లుగా అని శకుంతల ముఖంలోకి భయంగా చూసి అక్కడ కనిపించిన భావాలకి ఆనందంతో నవ్వింది. ఆ నవ్వు చూసి మొదటిసారిగా శామీ ఇంత అందమైందా అనుకుంది. తనకు తెలిసినప్పటి నుంచి శామీ ఎప్పుడూ అలా నవ్వలేదు. పదండి, ఇప్పటికే పొద్దెక్కింది, అమ్మమ్మగారు చూసి కంగారు పడతారేమో. శకుంతల తను వచ్చిన దిక్కుగా నడవబోయింది. అటు నడవకండి, ఇప్పుడు ఆ కర్రొంతన లేదు, రాత్రి విరిగిపోనాది. ఆ మాట్లాడిన వ్యక్తి వైపు చూసింది. ఆటవికుడే కావచ్చు, కానీ పంచా చొక్కాలతో ఉన్నాడు. మాటల్లో కూడా యాస అప్పుడప్పుడు అక్కడక్కడ వినిపిస్తుంది. నా పేరు శివయ్య, పదండి, మిమ్మల్ని బ్రిడ్జి దాకా దింపొస్తాను. ఆ పేరు రాత్రి విన్నట్లుగా గుర్తొచ్చింది. చీకట్లో మనిషిని సరిగ్గా చూడలేదు. కర్రవంతుని విరిగిపోయిందా?
రాత్రి చీకట్లో రాజు చేసిన సై గుర్తొచ్చింది. శివయ్యను ఏదేదో అడగాలి అనిపించినా అడగకూడదు అని లోపల ఏదో హెచ్చరించింది. శామీతో బయలుదేరింది. దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. నడక మొదలుపెట్టాక అక్కడికి రాతి వంతెన చాలా దూరం అని తెలిసొచ్చింది. దారిలో ముళ్ళు తుప్పలు ఏమీ లేవు. సన్నని కాలిబాట. ఒకరి వెనుక మరొకరు నడవాల్సి వస్తుంది. ఆ దారి శివయ్యకు శామీకి బాగా తెలిసినట్లుంది. ముందు శామీ, వెనుక శివయ్య నడుస్తున్నారు. దాదాపుగా 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. శకుంతలకి కాళ్ళు లాగసాగాయి. ఆ సౌకుమార్యానికి తన మీద తనకే కోపం వచ్చింది. బ్రిడ్జి రాగానే శివయ్య ఆగిపోయి ఎల్లొస్తానమ్మా అని వెనుతిరిగి అంతలో కనుమరుగైపోయాడు. శామి శకుంతల చేయి పట్టుకొని చకచకా ముందుకు నడుస్తుంది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది శకుంతల. ఇంకెంతమ్మా, వచ్చేశాం అని హుషారిస్తోంది శామి. భవనం సమీపించారు. రేగిన తల, నలిగిన చీర, వడల ముఖం, దుమ్ము కొట్టుకున్న కాళ్ళు. శకుంతలను చూసి అదిరిపోయాడు గూర్ఖా. అతనికి నోట మాట రాలేదు. శామి ముందుకొచ్చి, అనవసరంగా గొడవ చేయకు, అందరి మీదకి వస్తాది, ఏ ప్రమాదం లేదు, అమ్మగారు చుట్టాలు ఉంటే చూసొచ్చారు అని శకుంతల చేయి పట్టుకొని లోపలికి తీసుకొని పోయింది. అప్పుడే గేటు తలుపు గట్టిగా వేశాడు గూర్ఖా. అంత పెద్ద భవంతిలో ఎవరికంటా పడకుండానే తన గాడికి చేరుకోగలిగిన శకుంతల చకచక కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు రాజవల్లి గారి గదికి బయలుదేరింది. రాజవల్లి బాగా తెల్లవారుజామునే లేస్తుంది. దాసీల సాయంతో స్నానాదులు ముగించుకొని గీతాపారాయణం చేస్తుంది. అప్పుడు పురోహితుడు వచ్చి పూజ చేస్తాడు. పూజలన్నీ అయ్యాక తీర్థప్రసాదం పుచ్చుకొని కానీ ఆవిడ కాఫీ కూడా తాగదు. శకుంతల వచ్చిన కొత్తల్లో శకుంతల కూడా పూజలో ఉంటే బాగుండు అని అనుకునేది. కానీ ఆమెకి ఇష్టం లేదని తెలిసాక ఏమాత్రం బలవంతం చేయలేదు. శకుంతలకి ఇష్టం లేని పని ఏ పని రాజవల్లి చేయలేదు, మరొకరితో చేయనివ్వదు. శకుంతల రాత్రి బాగా పొద్దుపోయే వరకు చదువుకొని ఉదయం పొద్దుకి లేవటం కూడా అలవాటే. అలాంటప్పుడు ఆమెను లేపటం రాజవల్లికి ఇష్టం ఉండేది కాదు. కానీ శకుంతల వచ్చే వరకు తాను కాఫీ అయినా తీసుకోకుండా అలా కూర్చునేది. నీ కాఫీ పలహారాలు నువ్వు తీసుకోమని శకుంతల చెప్పినా కూడా నవ్వేది, కానీ తీసుకునేది కాదు. రోజు శకుంతల వచ్చేసరికి రాజవల్లి గీతాపారాయణం చేస్తూ కూర్చుంది. ఏమ్మా, రాత్రి మరీ ఆలస్యంగా నిద్రపోయావా అంది లాలనగా. హమ్మయ్య అనుకుంది శకుంతల. అంతలో ఏదో గిల్టీగాను బాధపడింది. ఏం సమాధానమేయకుండా రాజవల్లి దగ్గరగా వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి, నువ్వెందుకు పలహారం తీసుకోలేదమ్మమ్మా అంది. శకుంతల చెక్కల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది రాజవల్లి. పిచ్చి తల్లి, ఈ ముసలిదానికి నువ్వు లేకుండా ఏదైనా సహిస్తుందా? ఇద్దరు టిఫిన్ తీసుకుంటూ ఉండగా రాజవల్లి, ఇవాళ నువ్వు ఫ్యాక్టరీ వైపు వెళ్ళకమ్మా, ఇంట్లోనే ఉండు, చక్కగా తయారవ్వు అంది. ప్రశ్నార్థకంగా చూసిన శకుంతల. రాజవల్లి ముసిముసి నవ్వులతో, ఇవాళ తమను చూసుకోవటానికి పెళ్ళికొడుకు గారు వస్తున్నారు అంది. అదిరిపడింది శకుంతల. ఈ ఆపద ఆమె ఊహించనిది. రాజవల్లిని నొప్పించకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తోంది. అమ్మమ్మ, నాకు పెళ్ళొద్దు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. రాజవల్లి ముడతలు పడ్డ అందమైన ముఖంలో ఒక్కసారిగా కోటి చందమామలు నవ్వాయి. పిచ్చి తల్లి, ఈ ముసల్ది మాత్రం నిన్ను వదిలి బతకగలదా? ఇక్కడే ఉండేలాగా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతనే చూసుకుంటానికి రమ్మన్నాను. నా బంగారు తల్లివి, వాళ్ళకి వీళ్ళకి చూపటానికి నేను వడ్డీదాన్నా? పిల్లవాడు బాగుంటాడని, బుద్ధిమంతుడు అని, బాగా చదువుకున్నాడు అని విన్నాను. నువ్వు చూసి నీకు నచ్చితేనే. ఆ చివరి మాటలతో కొంత స్థిమితపడింది. రాజవల్లి చెప్పిన ప్రతి మాటకు తల ఆడించింది. కట్టుకోమన్న బెనారస్ చీర కట్టుకుంది. పెట్టుకోమన్న వజ్రాల నెక్లెస్ పెట్టుకుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా తయారైంది. పెళ్లివారు వచ్చారు. మామూలు మర్యాదలయ్యాయి. శకుంతల కూడా వచ్చింది. కుర్చీలో కూర్చొని పెళ్లి కొడుకుని నిర్భయంగా చూసింది. అతడు అందంగానే ఉంటాడంట. అందమంటే ఏంటి? కన్ను, ముక్కు, నోరునా? ఏమో మరి రాజులో ఉన్నదేంటి? ఇతనిలో లేనిదేమిటి? ఇతని కంటే రాజు కాస్త ఛాయ తక్కువ. రాజు కళ్ళే కాస్త చిన్నవి. కానీ రాజు కళ్ళల్లో ఉన్న స్థైర్యం, ధీరత్వం, నిబ్బరం, గాంభీర్యం ఇతని కళ్ళల్లో లేవు. ఇతని కళ్ళు బోలుగా బేలగా ఉన్నాయి. అందమంటే పెద్ద కళ్ళ చిన్న కళ్ళ అని కాదు, ఆ కళ్ళల్లో కనిపించేది ఏంటి అని. ఇతని పచ్చని పసిమి, ఒడ్డు పొడుగు మామూలు కళ్ళకు అందంగా కనిపించవచ్చునేమో కానీ
అందం అంటే ఏంటో తెలిసిన తన కళ్ళకు అందంగా కనిపించటం లేదు. తనకు రాజు కంటే అందగాడు, అతని కంటే మంచివాడు కనిపించడు. పెళ్లి కొడుకు వంక కన్నార్పకుండా చూసే శకుంతలను చూసి అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. చివరకు అతడే ఇబ్బందిగా కదిలాడు. శకుంతల లేచి, మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఒంటరిగా కొంత మాట్లాడాలి అనుంది అంది పెళ్లి కొడుకుతోనే సూటిగా. అతడు ఉలిక్కిపడ్డాడు. తల్లి వంక చూశాడు. ఆవిడ మొదట ముఖం చిట్లించి తర్వాత అంగీకార సూచకంగా తల ఊపింది. అది గమనించిన శకుంతల తమ తోటలోకి నడిచింది. లేగదోళ్లాగా వెంబడించాడు అతడు. ఒక పాలరాతి అరుగు మీద తను కూర్చొని మరో అరుగు మీద అతను కూర్చోమని సైగ చేసింది. మీరు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నేను అతడు తడబడ్డాడు. అంతలో సర్దుకున్నాడు. మీరు అందంగా ఉంటారు. ఈ అందం ఒక కాన్పు రాగానే పోవచ్చు, మరేదైనా జబ్బు చేసైనా పోవచ్చు. అయినా నా ప్రేమ పోదు. ఓ, అయితే మీరు నన్ను ప్రేమిస్తున్నారన్నమాట. లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నా వెనక ఉన్న లక్షల ఆస్తి మీకు వస్తుందని భ్రమలో ఉన్నారా? నాకు రాక ఎవరికొస్తుంది? నాకు. మనలో ఎవరికొస్తేనే? నేను అలా అనుకోను. నాకు ఆస్తి వస్తే అధికారం అంతా నాదే. అన్ని ఇష్టం వచ్చినట్లే చేస్తాను. మీరు నేను చెప్పినట్లు పడి ఉండవలసిన తప్ప స్వతంత్రంగా ఏమి చేయటానికి వీల్లేదు. నాకు అభ్యంతరం లేదు. ఛీ, ఎంత వ్యక్తిత్వం లేని మనుషులా మీరు, కుక్క పిల్లలాగా. శకుంతల నవ్వుతుంటే అతడు కోపంగా లేచి వెళ్ళిపోయాడు. అప్పటికైనా అతని కోపం వచ్చినందుకు మనసులో కనపడిన ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలు అర్పించుకొని నవ్వు అణుచుకొని మళ్ళీ విశాలమైన మధ్య వరండాలోకి వచ్చింది. 4 పక్కల అద్దాలున్న ఆ వరండాలో ఎవరేం చేసినా అందరికీ కనిపిస్తుంది. ఎర్రబండ ముఖంతో పెళ్లి కొడుకు తల్లితో ఏదో మాట్లాడటం అందరికీ కనిపించింది. కోపంగా లేచి నుంచుంది తల్లి. ఆమె వెనుక మిగిలిన వారు లేచారు. రాజవల్లి గారు, ఇద్దరు తండ్రులు కూతురని తెలిసి మీ అమ్మాయిని చూసుకోవటానికి వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు అనేసి విసవిసలాడుతూ వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. బాధపడుతున్న రాజవల్లి ముఖం చూసి శకుంతల తన నవ్వును బయటకు రానియలేదు. కొంతసేపటికి రాజవల్లి అతనితో, ఏం చెప్పావమ్మా అంది. ఏం లేదమ్మమ్మ, నన్ను నా డబ్బు కోసం కాక నా కోసం పెళ్లి చేసుకోవాలి అన్నాను. పెళ్ళైనా నా ఆస్తి మీద అధికారం అతనికి రాదు అని చెప్పాను. నువ్వే చెప్పామమ్మా. ఇప్పుడు డబ్బు కోసం నన్ను చేసుకొని పెళ్లి పేరిట మన డబ్బంతా లాక్కొని ఆ తర్వాత నాతో పాటు మరో అమ్మాయిని కూడా చేసుకుంటే మీ కాలంలో లాగా నేను భరించగలనా చెప్పు? వద్దమ్మా, వద్దు. అయినా నా డబ్బు మీకు రాదు అనగానే ఇద్దరు తండ్రుల కూతురని తిట్టిపోయారు. ఇలాంటి సంబంధం మంచిదేనామమ్మా? వద్దులేమ్మా, వద్దు. నా చిట్టి తల్లికేం లోటని మరో సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. పైకి అలా అన్న ఆ వృద్ధురాలు ముఖాన వేదన స్పష్టంగా కనిపిస్తోంది. శకుంతలకి బాధ అనిపించింది. రాజవల్లి మనసులో బాధను ఎలా మరిపించాలో శకుంతలకు తెలుసు. పసిపిల్లలాగా ఆవిడ మెడ చుట్టూరా చేతులు వేసి, అమ్మమ్మ, అదుగో బాధపడుతున్నావు. పోనీ ఇప్పుడు వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని వెనక్కి లాక్కొచ్చి వాడి చేత తాళి కట్టించుకోనా? మన డబ్బు కోసం గడ్డి మేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు అంది. శకుంతల మాటలకు, ఆ మాట్లాడిన తీరుకు రాజవల్లి నవ్వింది. శకుంతల, నీకిష్టం లేని సంబంధం ఒక్కనాటికి చెయ్యను. నీ సౌభాగ్యాన్ని కాకపోతే ఈ సంపదంతా ఎందుకమ్మా? ఓ గండం తప్పింది అని నిట్టూర్చింది శకుంతల. జీతాల రోజు సాధారణంగా ఎవరికైనా ఆనందం కలిగించే రోజు. కానీ రాజవల్లి నగర్లో ఫ్యాక్టరీల ముందు మాత్రం జీతాల నాడు పరమ విషాదకరమైన దృశ్యాలు ఎదురవుతాయి. పిల్లల్ని కొట్టి డబ్బు లాక్కుని పోయే తండ్రులు, వాళ్లని కూలీలుగా చేర్చినందుకు కమిషన్ కోసం వేధించే పెద్ద మనుషులు, అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చిన నానా రకాల చిల్లర దుకాణదారుల కేకలు, ఇలా బీభత్సంగా ఉంటుంది ఫ్యాక్టరీ ఆవరణ అంతా. ఆ దృశ్యాలు తన మనస్సునెంతగా కలిచివేసినా చూడకుండా ఉండలే శకుంతల. ఎప్పటికప్పుడు మనస్సు విలవిల్లాటము, ఏం చెయ్యాలా అని మదనపట్టము. బిడ్డను వేధించిన తండ్రిని తానేం చెయ్యలేదు. అది అతడి జన్మ హక్కు. బిడ్డ సౌఖ్యం కోసం ఏం చేసినా చేయకపోయినా వేధించే అధికారం అతనికి ఉంది. ఇకపోతే కమిషన్ ఇవ్వకుండా కూడా తను అడ్డుకోగలదు. ఇప్పుడిప్పుడే ఆమెకు ఫ్యాక్టరీ వ్యవహారం అంతా తెలుస్తుంది. చిన్నపిల్లల పేర్లు కూలీలుగా రిజిస్టర్లో ఉండవు. వాళ్ళని ఎప్పుడైనా పీకివేయవచ్చు, మరెవరినైనా వేసుకోవచ్చు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వారు డైరెక్ట్గా అరణ్యాల్లోని గ్రామవాసులతో సంబంధాలు పెట్టుకోలేరు. మధ్య దళారీ అవసరం. రమేష్ లాంటి వ్యక్తులు ఆటవికులతో స్నేహితుల్లాగా సంబంధాలు పెంచుకొని వాళ్ళకి ఏదో మహా ఉపకారం చేస్తున్నట్లుగా వాళ్ళ సంతానాన్ని ఫ్యాక్టరీల్లో కూలీలుగా చేరుస్తాడు.
అందుకు బోలెడు పోటాపోటీలు. అంచేత అటూ ఇటూ రమేష్కి అతడి అనుచరులకి కమిషన్ దక్కుతుంది. ఈ ఎపిసోడ్కి ఇక్కడితో విరామం ఇచ్చేసి ఈనాటి శకుంతలను మరో ఎపిసోడ్తో ముందుకు కొనసాగిద్దాం. సరేనా అండి?